ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున మనం ఎబ్బేజు చేసిన ప్రార్థన చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలా సెలవిస్తుంది. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏమని చేస్తున్నాడంటే, దేవా నన్ను దీవించు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎబ్బేజు సరిహద్దులోనే విశాలపరచమని దేవుణ్ణి మనవి చేసుకుంటున్నాడు. అయితే అతను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే జవాబిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే యాకోబు చేసిన ప్రార్థన, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను కదలను, వెళ్ళను అని అన్నాడు. అయితే యాకోబు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. అయితే మోషే చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. అయితే యెహోషువ చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే భక్తుల జీవితాల్లో అనేక మందికి జవాబిచ్చాడు. ఈ దినమున మరి నీ ప్రార్థనకి, నా ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడా? మనందరి ప్రార్థనలకి దేవుడు జవాబిస్తున్నాడా అనేది మనం ఆలోచించాలి, గ్రహించాలి. చాలామంది కొన్ని సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. చాలామంది సేవకులు కానీ, విశ్వాసులు కానీ, సామాన్య ప్రజలే కానీ, అన్ని జనులే కానీ, అది ఏ వ్యక్తి అయినా కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఆశీర్వాదం ఉండదు. మరి దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అనేది గ్రహింపు ఉండదన్నమాట. అయితే మరి ఎబ్బేజు చేసిన ప్రార్థనకి దేవుడు ఆలకించాడు. మనం చేస్తున్న ప్రార్థనలు ఎందుకు ఆలకించటం లేదు అనేది మనం గమనించుకొని ఎక్కడ లోపం ఉంటుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, దాన్ని సరి చేసుకొని మనం మోకరించి ప్రార్థన చేసిన ఎడల దేవుడు నిశ్చయముగా నిన్ను నన్ను దీవించడానికి, మన సరిహద్దుల్ని విశాలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుడి దినమున మనతో